హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు పొరెడ్డి ప్రాపర్టీస్. మరో అద్భుతమైన 2 BHK G+1 ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోడుప్పల్ ప్రివిలేజ్ కాలనీలో లొకేట్ అయ్యి ఉంది. మనకి డైమెన్షన్స్ వచ్చేసి 28x55 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. త్రూ మెయిన్ గేట్ మనం ఇంటిలోకి ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. మనకు పార్కింగ్ వచ్చేసి 17x28 డైమెన్షన్స్తో ఉంటుందండి. మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే దాంతోపాటు కంప్లీట్గా WPC ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు ఎంట్రన్స్లో టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు 2x4 సైజ్లో. మనకి ఈ ఇంటికి 400 ఫీట్స్ వరకు బోర్ అనేది వేయడం జరిగింది. కానీ దాదాపు మనకు 40 ఫీట్స్లోనే వాటర్ అవైలబిలిటీలో వచ్చాయి. మనకు ఈ ఇంటికి మున్సిపల్ వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది. మనకు నార్త్ సైడ్ 3 ఫీట్ సెట్ బ్యాక్ గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ 1 ఫీట్ గల్లీకి స్పేస్ వదిలేశారు. ఈ ఇంటికి ఓనర్ 1,68 lakh కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ ఇల్లు వాల్యూ ఫర్ మనీ అనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. దాంతోపాటు ఇంటి యొక్క పూర్తి వివరాలు తెలియజేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మనకి ఇంటికి ఎంట్రన్స్లో టేక్ వుడ్ మెయిన్ డోర్ అని ఉంటుంది. వన్స్ మనకి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మొదట హాల్ అనేది ఉంటుంది. మనకు హాల్ వచ్చేసి 14x9.7 డైమెన్షన్స్తో హాల్ అనేది ఉంటుంది. మీరు చూసుకుంటే సౌత్ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు డోర్ కూడా ఉంటుంది. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా టైల్స్ అనేది యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంటీరియర్స్ మొత్తం మనకు లైట్ కలర్స్ అనేది యూస్ చేశారు. మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు హాల్ బెడ్రూమ్ కిచెన్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ఉంటుందండి. మనకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. మీరు చూసుకుంటే డైనింగ్ హాల్, కిచెన్ అండ్ పూజా రూమ్ ఒక సెక్షన్ లాగా కనిపిస్తుంది. మీరు చూసుకుంటే కంప్లీట్గా 15x11 డైమెన్షన్స్తో కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అని పూజా రూమ్ ఉంటుందండి. మనకు కిచెన్లో గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే కిచెన్ ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారమే ఉంటుంది. దాంతోపాటు మనకు డైనింగ్ ఏరియా వద్ద వెంటిలేషన్ కోసం విండో అని ప్రొవైడ్ చేశారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ప్రొవైడ్ చేశారు. మనకు 2 బెడ్రూమ్స్ అనేవి ఉంటాయండి. మీరు బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 10x11 డైమెన్షన్స్తో ఉంటుంది. మీరు చూసుకుంటే మనకు వెంటిలేషన్ అండ్ లైటింగ్ కోసం సౌత్ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. అండ్ మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. బాత్రూమ్ కూడా డీసెంట్ సైజ్లో ఉంటుంది. దాంతోపాటు మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ పర్పస్ కోసం. మీరు చూసుకుంటే 2 బెడ్రూమ్స్ సిమిలర్ సైజ్లోనే ఉంటాయి. మీరు చూసినది మరో బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా మనకు 10x11 డైమెన్షన్స్తో ఉంటుంది. లైటింగ్ కోసం మనకు నార్త్ సైడ్లో విండో అనేది ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి. మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ యొక్క పూర్తి వివరాలను చూద్దాం. మనకు స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే మనకు 6.5 feet బాల్కనీ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు టఫ్ అండ్ గ్లాస్తో పాటు రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు బాల్కనీలో. అండ్ మీరు చూసుకుంటే మనకు బాల్కనీలో కూడా WPC ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు నార్త్ సైడ్ సౌత్ ఒక 3 feet గల్లీ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ముఖద్వారం అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మీరు చూసుకుంటే మనకు ఇండియన్ టేక్ వుడ్ మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ ఫ్రేమ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్చెస్తో. వన్స్ మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మనకు హాల్ అనేది ఉంటుందండి. మనకు హాల్ వచ్చేసి 22x9.7 డైమెన్షన్స్తో హాల్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది కంపేర్ టు గ్రౌండ్ ఫ్లోర్. మీరు చూసుకుంటే సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు సౌత్ సైడ్ 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీ యాక్సెస్ కోసం. చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ సేమ్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే మనకు ఫ్లోరింగ్ కూడా టైల్సే యూస్ చేశారు. మీరు చూసుకుంటే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ అండ్ లైటింగ్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్లో. దాంతోపాటు మనకు డోర్ అనేది ఉంటుంది యూటెన్సిల్స్ వాషింగ్ చేసుకోవడానికి లేదా వాషింగ్ మిషన్ ప్రొవిజన్ కోసం. మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మీరు చూసుకుంటే కిచెన్ వచ్చేసి 10x11 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు కిచెన్ ప్లాట్ఫారం వచ్చేసి ఆల్మోస్ట్ యూ షేప్లో ప్రొవైడ్ చేశారు. మన కిచెన్లో టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు స్విచెస్, షెల్ఫ్స్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి మీకు ఈజీ కన్వీనియన్స్ కోసం. ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ అండి. పూజా రూమ్ వచ్చేసి మనకు 3.6x5 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు పూజా రూమ్లో కంప్లీట్గా టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అప్ టు 5 feet వరకు. అండ్ డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు.
మనకు బోత్ ద బెడ్రూమ్స్ కోసం కామన్ ఏరియా అనేది ఉంటుంది. మీకు ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. మీరు చూసుకుంటే మనకు వాష్రూమ్లో టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లైటింగ్ కోసం వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారండి. మనం మొదట మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 15.6 ఇంటూ 11 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు నార్త్ సైడ్లో విండో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు కావాలంటే ఫ్యూచర్లో కబోర్డ్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకు దాంతోపాటు మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. మనకు బాత్రూమ్ వచ్చేసి 4.7 ఇంటూ 6.8 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు కంప్లీట్గా టైల్స్తో కవర్ చేశాడు ఫుల్ టాప్ టు బాటమ్. ఇది మరొక బెడ్రూమ్ అండి. మనం దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి మనకు 13.6 ఇంటూ 10 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు సౌత్ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. దీంతోపాటు మనకు షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు స్టోరేజ్ కోసం లో రూఫ్ కూడా ఉంటుందండి. మనకు ఈ బెడ్రూమ్లో ఎటువంటి బాత్రూమ్ అనేది ఉండదు. ఒకసారి మన ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మనకు స్టెప్స్ అనేది గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే ఇంటి పైన స్టెప్స్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్ అనేది ఇచ్చారు. అండ్ మీరు చూసుకుంటే ఇంటి చుట్టుపక్కల కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. అండ్ మనకు టెర్రస్ పైన ఫ్లోరింగ్ అనేది కూడా చేశారండి. అండ్ వాటర్ ట్యాంక్స్ కోసం మనకు 2 దిమ్మలు అనేది కట్టడం కూడా జరిగింది. ఈ ఇంటికి ఓనర్ వచ్చేసి 1,68,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ డైరెక్ట్లీ మెసేజ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.